ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వశిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణ పూర్వార్ధంలో 13వ భాగంలో 10వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. భూమికా ప్రవేశం. శ్రీరాముడు: స్వామి, మీరు సప్త భూమికల గురించి వాటి అభ్యాసకుల గురించి 2-3 చోట్ల అనేక విషయాలు చెప్పారు. అయితే ఈ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం చివరికి వస్తున్న సమయంలో సప్త భూమికా సాధనల గురించి మరొక్కసారి సవివరంగా చెప్పుకోవటం ఉచితమని నా అభిప్రాయం. సప్త భూమికా అభ్యాసం ఎట్లా గావించబడుతోంది? ఆయా భూమికలందున్న యోగులు ఎట్టి చిహ్నములు కలిగి ఉంటారు? దయతో మీరు కూడా సందర్భోచితమని అనుకుంటే చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: యోగుల తాత్వికోన్నతిని విశదపరిచే శాస్త్ర ప్రవచితమైన సప్తభూమికల గురించి, అంతిమ సాక్షాత్కారమైనట్టి భావాతీతత్వం గురించి ఇక్కడ పురశ్చరణ పూర్వకంగా చెప్పుకోవటం సముచితమే అవుతుంది. కనుక సప్తభూమికల గురించి మరికొన్ని విశేషాలు ప్రస్తావించుకుందాం. వేద వ్యతిరిక్త మార్గాలు అనుసరించేవారు తమ మూఢత్వమునకు తామే కారణమగుచు ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఉపాధి నుండి మరొక ఉపాధికి అంతు లేకుండా ప్రయాణిస్తున్నారు. పుట్టడం, పెరగటం, చావటం, మరల మరొక ఉపాధిని ఆశ్రయించటం ఇట్లా చరివిత చరణంగా జరిగిపోతుంది. వారికి ఇంద్రియానుభవముల నుండి ధ్యాస మరలటం లేదు. కాల ప్రవాహంలో పడి వాళ్ళు స్థావర జంగమ దేహములను నమ్ముకొని ఉంటూ తమ దుఃఖముల కారణం ఏమిటో ఆరా తీయటం లేదు. వారికి ఎవరేం చెప్పగలరు? వేదానుకూల మార్గానునయుల విషయానికి వద్దాం. వీరిని 2 విధాలుగా విభజించవచ్చు. ఒకటి, ప్రవృత్తి మార్గం. భోగములను సంపాదించి అనుభవించటం ఉత్తమం గాని వీటిని వదిలి ఉండటం అనేది అర్ధరహితం. కనుక ఉత్తమ లోకాలు పొందాలి, అక్కడి సౌఖ్యములను పొందాలి అని అందుకు సాధనగా వేద ప్రవచిత మార్గాలలో ఉపక్రమించే వారి ఈ ప్రవృత్తి మార్గ బాటసారులు. విషయరహితమగు నిర్వాణం ఎవడికి కావాలి? భోగముల చేతనే నాకు శాంతి అని తలచి వేదవిహితములైన యజ్ఞము మొదలైన కర్మలు నిర్వర్తించేవారు ఈ కోవకు చెందుతారు. తాబేలు తన అవయవములను బయటకు రానివ్వటం, ఇంతలోనే ఏదైనా ఎదురుగా రాగానే లోపలికి తీసుకోవటం చేస్తుంది చూచావా? ఈ జీవుని మనస్సు కూడా ఒక దేహంలోకి ప్రవేశించటం, ఇంతలోనే మృత్యు ముఖంలో ప్రవేశించడం, ఇట్లా జన్మ మృత్యువుల ప్రయాణాలు కొనసాగిస్తుంది. వాస్తవమైన వివేకం ఉదయించినంత కాలం ఇది ఇట్లాగే చరివిత చరణంగా కొనసాగుతూ ఉంటుంది. ప్రవృత్తి మార్గంలో శ్రమతో పాటు పునరావృత్తి తప్పదు. అనేక సార్లు బలవంతంగా మృత్యుముఖమున ప్రవేశించి ఈ జీవుడు ఎప్పుడో ఈ అవివేకమంతా ఏమిటి అనే ప్రశ్నకు వస్తున్నాడు. ఈ దేహం ఏమిటి? ఈ దేహ సంబంధం ఏమిటి? మరల ఈ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి? ఈ సంసారం యొక్క వ్యవస్థ అంతా అపారమైనది కదా. దీనివలన నాకు కలిగే ప్రయోజనం కొంచెమైనా కనబడటం లేదే. అనుచితమైన పరిణామాలు గల కర్మ వ్యవహారాలచే నేను రోజులు ఎందుకు గడుపుతున్నాను? ఇంతకీ నేనెవరు? ఇక్కడి నుండి వచ్చాను? నా వాస్తవ స్వరూపం ఏమిటి అనే యోచన అతనికి వస్తోంది. అసలు నాకు నిజమైన విశ్రాంతి లభించేది ఎక్కడ అనే ప్రశ్నకు వస్తున్నాడు. ఇటువంటి ప్రశ్నలు ప్రారంభమవగానే ప్రవృత్తి తిరోగమించడం ప్రారంభించి అతని స్వభావం నివృత్తి వైపుగా వెనుకకు మరలుతుంది. చిన్నగా ఉన్నది, 2 రోజులైతే వెళ్తుంది. ఏ చుట్ట వేస్తారు కానీ ఏదో మానస తెంపుకుంది కిలో సట్ట దానికి దొడ్డు బలకుని కొండ అవుతుంది అన్నట్టు.
ముందు ఎత్తుకొచ్చి ఎంత తెంపుతారు హ్మ్. తెంపుకొచ్చు ఆడ చూస్తే నడిచిపోతుంది ఏర్పడుతుంది నాకు ఉన్నదేమో గిదే తెంపుకొచ్చిందంట ఖర్చుకున్న కూరగాయల పూర్తి వెళ్తుంది ఇంకా పచ్చిమిర్చి కనీసం ఇంట్లో మన ఖర్చు పూర్తెళ్ళినా సాయంత్రం ఇంత కాయ వేసుంటాను ఒకటొక్కడన్నా కాస్తాయి బాగా అవుతున్నాను ఒక చెట్టు పోయినా ఒక చెట్టు కన్నా వెళ్తాయి కదా. అదే ఎంత పోతున్నా కాయ వెళ్తుంది ఎత్తాలు పెట్టి పోతుంది 2 నివృత్తి మార్గం. ఎప్పుడైతే ఈ జీవుడు సద్బుద్ధితో కూడుకున్న వాడై వైరాగ్యవంతుడైన నేను ఈ అపార సంసార సాగరం నుండి తరించేది ఎట్లా అను విచారణ యందు తత్పరుడవుచున్నాడు. ఇక్కడి నుండి సప్తమ భూమిక ప్రవేశం చేస్తున్నాడు. జాగ్రత్త భూమికలు అతనికి భోగములందు వాటికి సంబంధించిన సాధనములందు చింతన క్రమక్రమంగా సన్నగిల్లుతూ ఉంటుంది. అనగా అతనిలో వైరాగ్యం ఉదయించి దినదిన ప్రవృద్ధమానమవుతూ ఉంటుంది. ఇక చిత్తశుద్ధికి కారణంగా గల జపం, ఈశ్వరారాధన మొదలైన క్రియలందు తత్పరుడవుతూ ఉంటాడు. అనుదినం తృష్ణను క్షయించుచుండగా అతనికి ప్రసన్నత అభ్యాసమవుతూ ఉంటుంది. ధనం, ప్రతిష్ట మొదలైన జడక్రియలందు అరుచి పెంపొందుచుండగా అతని యందు ఇతరుల దోషం గురించి ఊరికే సంభాషించటం ఇటువంటి నిరర్ధక కాలయాపనలు ఉపశమిస్తూ ఉంటాయి. పుణ్యకార్యాలు నిర్వర్తించాలనే ఉత్సాహం పెళ్ళుబుక్కుతూ ఉంటుంది. ఇక ఇతరులకు గాని తనకు గాని మనసుకు కష్టం కలిగించే ప్రవర్తనను సరిదిద్దుకుంటూ ఉంటాడు. పాపం పట్ల భయం కలిగి ఉంటాడు. భోగములను వాంఛించడు. స్నేహ, ప్రీతి, కోమల, ఉచిత, దేశ, కాల యోగ్యములైన మాటలను, భావములను, ప్రవర్తనను అలవరుచుకుంటాడు. ఇట్టి మార్గమును ఆశ్రయిస్తున్నవాడు శుభేచ్ఛ అనే మొట్టమొదటి భూమికలో ప్రవేశించిన వాడవుచున్నాడు. ఈ భూమికలో కొనసాగుచున్న ఆ జీవుడు మనోవాక్కాయ కర్మలచే పవిత్రతను ఆశ్రయించడం, సజ్జనులను సేవించడం ప్రారంభిస్తాడు. ఎక్కడెక్కడనో నుండో జ్ఞానవర్ధకములైన పుస్తకముల వాక్యములను తీసుకొచ్చి పరిశీలిస్తూ ఉంటాడు. ఈ విధంగా అతడు క్రమంగా విచారణ అనే 2వ భూమికలోకి ప్రవేశిస్తాడు. ఈ విచారణ భూమికలో ప్రవేశించేవాడు ఉన్నతికి అర్హుడని, విచారణ లేనంతకాలం ఈ జీవుడు భ్రమార్థ సాధకునిగానే మగ్గుతూ ఉంటాడని గ్రహించు విచారణ అనబడే 2వ భూమికలో ప్రవేశించిన వాడు వేద, ఉపనిషత్, సదాచార సమాశ్రయిస్తూ ఉంటాడు. ధారణ, ధ్యాన, కర్మానుష్ఠాలకు మహనీయులను సంప్రదిస్తూ వివేకమును పరిపుష్టం చేసుకుంటూ ఉంటాడు. స్వయంగా శబ్దశాస్త్రము, వ్యాకరణ శాస్త్రం పఠనం చేస్తూ ఆ ప్రయత్నంచే లోక ప్రసిద్ధములైన వేదాంత శాస్త్రముల పరిశీలన చేస్తూ పదార్థముల విభాగం ఎరుగుతూ ఉంటాడు. గురుముఖత శ్రవణం చేస్తూ అర్థసారాన్ని మననం చేస్తూ ఉంటాడు. ఇంటి యజమాని ఒకరోజు కొంచెం చీపురును తీసుకొని తలకు గుడ్డ కట్టుకొని బూజు ఊడవటం, ఇంటిని శుభ్రం చేయడం ప్రారంభించినట్లు ఆ సాధకుడు మనసులో గల అకార్యములను గుర్తించి విడిచిపెట్టుచు సకార్యములను ఆచరించే ప్రయత్నంలో ఉంటాడు. లోక మర్యాదను అనుసరించి బాహ్యానికి అభిమానం మొదలైన వాటికి కొంచెం ఆశ్రయించినప్పటికీ అతను పాము తన కుబుసమును విడిచినట్లు క్రమంగా మదము, అభిమానము, మాత్సర్యము, లోభము, మోహం మొదలైన వాటిని త్యజించి వేస్తూ ఉంటాడు. అతని యందు శాస్త్ర సజ్జన సేవ పెంపొందుచుండగా క్రమంగా శాస్త్రముల రహస్యమును యథార్థంగా సంపూర్ణంగా ఎరుగుతూ ఉంటాడు. ఆ విధంగా ఆ సాధకుడు తన సాధన కొనసాగిస్తూ ప్రియుడు తన ప్రియురాలి ప్రక్కకు చేరునట్లు అసంగమ అని పిలబడే 3వ భూమికలో ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ జీవుడు అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మమే అయి ఉన్నాను. తత్వమసి, నా ఎదురుగా భౌతికంగా కనిపించే నీవు స్వయంగా బ్రహ్మమే అయి ఉన్నావు. నేహనా నాస్తి కించన, ఇక్కడ నానత్వం అనేది కించిత్ కూడా లేదు. ఏకో సత్ విప్ర బహుదా వదంతి, సత్వస్తువు బ్రహ్మ మాత్రమే ఉన్నది. ఇక బుద్ధి, మనస్సు, దేహం, దృశ్యం అనునవన్నీ కల్పిత మాత్రములే. ఇటువంటి వేదాంత వాక్యములకు ఉన్న అర్థమేమిటో గ్రహిస్తూ ఉంటాడు. బుద్ధి నిశ్చలం అవుతూ ఉంటుంది. హృదయాన్ని క్రమంగా తీర్చిదిద్దుకొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
ఆధ్యాత్మిక శాస్త్రాధ్యయనాల ద్వారా సంసారాన్ని మనోవాక్కులచే దూరం చేసివేస్తూ ఉంటాడు. వైరాగ్య సాధన క్రమములను అవలంబించడం ద్వారా జీవితంను ఉత్తేజమయంగాను విస్తారంగాను చేసివేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా సత్యాశ్రముల అభ్యాసం చేతను పుణ్యకార్యములను ఆచరించటం చేతను జీవునికి ఆత్మదృష్టి ప్రసన్నమవుతూ ఉంటుంది. ఈ మూడవ భూమికను సంపాదించుకున్న బుద్ధిమంతుడు 2 విధములైన అసంగములను స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ 2 విధములైన అసంగముల గురించి, వాటి భేదం గురించి ఇప్పుడు ప్రస్తావిస్తాను విను. 1. సామాన్య సంఘం. నేను దేనికి కర్తను కాదు, భోక్తను కాదు, బాధ్యుడను కాదు, బాధకుడను కాను. ఇటువంటి నిశ్చయంతో పదార్థములందు సంసక్తం కాకపోవటాన్ని సామాన్య సంఘం అని అంటారు. అంతా కూడా పూర్వకర్మ నిర్మితమై ఉన్నది, లేక ఈశ్వరాధీనమై ఉన్నది కనుక సుఖంలో గాని దుఃఖంలో గాని నాకు ఏమాత్రం కర్తృత్వం లేదు. ఈ భోగాలను చూచి నేను మురియవలసిన పని లేదు. వాస్తవానికి భోగాలలో తగులుకొనటమే మహారోగం. సంపదలన్నీ ఆపదమయాలి కదా. సంయోగాలన్నీ వియోగం కొరకే అయి ఉన్నాయి. మనస్సులోని ఏ చింతనలు కలుగుచున్నాయో అవన్నీ కూడా బుద్ధి యొక్క వ్యాధి రూపాలు మాత్రమే. కాలం ఎల్లప్పుడూ సమస్త పదార్థములన్నింటినీ మిరింగివేయటానికి సంసిద్ధమై వేచి ఉంది కదా. ఇక నాకు దేని గురించి ఆశ, దేని గురించి దిగులు? ఇట్టి వాక్యార్థములందు అతని మనస్సు లగ్నమై ఉంటుంది. అనాసక్తి యొక్క బలం చేత అతని యందు పదార్థముల అభావం రూపుదిద్దుకుంటూ ఉంటుంది. దీనికే శాస్త్రకారులు సామాన్య సంఘం అని పేరు పెట్టారు. 2. శ్రేష్ఠాసంగం. క్రమంగా కొంతకాలానికి సామాన్య సంఘం శ్రేష్ఠాసంగంగా రూపుదిద్దుకుంటుంది. మహాత్ముల సాంగత్యం చేతను దుష్టమైన అల్పమైన సంకుచితమైన అభిప్రాయాదులు కలవారితో స్నేహ సంబంధాలు తగ్గించుకోవటం చేతను శ్రవణము, మననము మొదలైన వాటి అభ్యాస కౌశల్యం చేతను నిరంతరమైన అభ్యాసంతో కూడిన పురుష ప్రయత్నం చేతను శ్రేష్ఠాసంగం అలవడుతోంది. అట్టివారికి క్రమంగా సంసార సముద్రం యొక్క ఆవలి ఒడ్డు సమస్తమునకు కారణంలోకెల్లా కారణమైనట్టు ఆత్మవస్తువు అరచేతిలో ఉసిరికాయలాగా ప్రత్యక్షమవుతుంది. ఇట్టివాడు నేను కర్తను కాదు, ఈశ్వరుడే అన్నింటికీ కర్త. ఇట్టి శబ్దార్థ భావన కూడా త్యజిస్తున్నాడు. పూర్వకర్మ లేదు, వర్తమాన కర్మ కూడా లేదు అని గ్రహిస్తూ క్రమంగా ఇటువంటి మాటలను కూడా అధిగమిస్తున్నాడు. శాంతం మౌనం వహిస్తున్నాడు. ఇట్టి స్థితి శ్రేష్ఠాసంగం అని చెప్పబడుతుంది. అతనికి పూర్వ వర్తమాన భవిష్యత్ జన్మలు వేరువేరు కథా పుస్తకాలను ఉబుసుపోక చదవటం వంటిదవుతూ ఉంటుంది. ఇది లోన వెలుపల, పైన క్రింద, దిక్కులందు, ఆకాశమునందు, పదార్థమందు, అపదార్థమందు, జడమునందు, చిదాభాసమునందు స్థితి కలిగి ఉండదు. ఏది స్వప్రకాశచిత్ రూపమై పరమశాంతమై వేరొక ప్రకాశకమైనదేదీ లేనిదై పదార్థరహిత ఆకాశం వంటిదై జన్మ గాని ఆది గాని అంతం గాని లేనిదై ఏర్పడి ఉంటుందో అదే శ్రేష్ఠాసంగం అంటే. ఎక్కడైతే సంతోషం అనే సుగంధంతో నిష్కామ సత్కార్యాలు అనే నునురెక్కలతో చిత్తం అనే తోడు యొక్క చివర సంలీనమై ఉన్నదో అదే శ్రేష్ఠాంగ సంఘ పద్మం. ఆ పద్మం చుట్టూ విఘ్నరూప కంటకాలు అనగా ముళ్ళు ఉండగాక అయితే అంతర్విచారణ అనే సూర్యుని నుండి కిరణపుంజాలు పొంది ఎప్పుడు వికసించే ఉండగలదు. ఏ హృదయంలో ఈ శ్రేష్ఠ సంఘం అనే పద్మం వికసించి ఉంటుందో ఆ మహనీయుడు అసంగము అనే 3వ భూమికలో ప్రవేశించినట్లు చెప్తారు. అసంసంగం అనే 3వ భూమికలో ప్రవేశించినట్లు చెబుతారు. చూచావరామ, ఈ జాగ్రత్త భూమికలను మరలా సమీక్షిస్తున్నాను విను. మొట్టమొదటిది శుభేచ్ఛ కదా. అది ఎట్లా ఏర్పడుతోంది? శుద్ధాంతఃకరణులకు మహాత్ములను ఈ జీవుడు ప్రయత్నపూర్వకంగా ఆశ్రయించాలి. వారిని సేవించి సుముఖులను చేసుకొని వారి అభిప్రాయములను, అనుభవములను, ప్రవచనములను సంపాదించాలి. మహనీయులకు ఆత్మజ్ఞులు లౌకిక సంపద కలవారి వలె ప్రదర్శితులు కాకపోవచ్చు. వారు అనేక చోట్ల నీరుగప్పిన నిప్పు వలె ఉంటారు. వారిని గుర్తించడం ఎట్లా? ఉత్తముల అభిప్రాయములే అందుకు శరణ్యం. వివేకులకు మహనీయులను ఆ సర్వేశ్వరుడు సాధక జనులపై గల ప్రేమచే సర్వకాలలో ఈ భూమిపై ప్రసాదిస్తూనే ఉంటాడు. అయితే ఈయన తత్వజ్ఞుడు, నిత్యానిత్య వివేకి, ఉత్తమ సమాచార సమన్వితుడు అని తెలిసి ఉండి కూడా అట్టి వారిని ప్రయత్నపూర్వకంగా శరణు వేడక ఊరకే తాత్సారం చేసేవారిని ఏమనాలి? అమృత కలశాలను సమీపంలో సిద్ధంగా ఉంచుకొని అల్పమైన తృణముల వంటి ఇంద్రియ విషయాలపై ధ్యాసను, శ్రద్ధను చూపేవారిని బ్రహ్మ విష్ణులంతటి వారు కూడా కాపాడలేరు. ఓ జనులారా, మీరు శుద్ధాంతఃకరణులు, ఆత్మజ్ఞులు, వివేకులు అగు వారి కొరకు వెతకండి. వారిని శరణు వేడండి. ఏముంది, ఎవరిని నమ్మగలం? ఇట్లాగే కానిద్దాం, చూద్దాంలే, ఇప్పుడు లాభం లేదు.
ఇటువంటి అల్ప అశ్రద్ధపూర్వక నిరుత్సాహ బద్ధక వాక్యాలకు చోటిచ్చారా? గొప్ప అవకాశం కోల్పోతున్నందుకు తర్వాత విచారించక తప్పదు. పుణ్యకార్యములచే మనసు పవిత్రం కాగా ఉత్తమ వాక్యములు అర్థం పొందటానికి ఈ జీవునికి అర్హత ఏర్పడుతోంది. ఉత్తమ వాక్యముల అర్థం పొందటానికి ఈ జీవునికి అర్హత ఏర్పడుతోంది. సాత్వికమైన గుణ సంపద పెంపొందించుకుని వారికి మహాత్ములు స్వయంగా తమ జ్ఞాన సంపదను అందిస్తూ ఉంటారు. ఈ విధంగా శుద్ధాంతఃకరణులకు మహాత్ముల సాంగత్యం చేతను అనేక జన్మార్జితములకు పుణ్యముల సంచయం చేతను కాకతాళీయ యోగం చేతను శుభేచ్ఛ అనే మొట్టమొదటి భూమిక ఉదయిస్తోంది, బలవత్తరమగుచున్నది. విత్తనం మొలకెత్తగానే ఈ రైతు ఏం చేస్తాడు? అది వాడిపోకుండా ముందుగా నీళ్లు పోస్తాడు. అది ప్రవర్ధమానమయ్యే రీతిగా తగు జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు. అట్లాగే ప్రథమ భూమిక ఉదయించగానే ఆ జీవుడు వివేకంచే ప్రయత్నపూర్వకంగా దానిని కాపాడుకోవాలి, పాలించుకోవాలి, పెంపొందించుకోవాలి. సాధన చతుష్టయం అనగా శమము, విచారణ, సత్సంగం, సంతోషంతో కూడిన వైరాగ్యాది అంశమే శుభేచ్ఛకు అంకురం. అట్టి అంకురాన్ని విచారణ కొనసాగించుటచే అభివృద్ధి పరచుకోవాలి, ప్రతిరోజు రక్షించుకోవాలి. శుభేచ్ఛ అంతఃకరణంలో రూఢి పడిందా, ఇక అట్టి అంతఃకరణం ఇతర భూమికలన్నిటి యొక్క ఉత్పత్తికి స్వయంగా అతి త్వరలో స్థానం కాగలదు. దీని నుండి సాధకుడు సర్వాత్మకత్వం వరకు పయనించగలడు. ఓ రామచంద్ర, ఈ విధంగా అసంగ సంఘం వరకు 3 జాగ్రత్త భూమికల గురించి వర్ణించి చెప్పాను. 3వ భూమికలో స్థితి పొందినవాడు సమస్త సంకల్ప కల్పనలను అతి తేలికగా పారత్రోలగలుగుతాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి భూమికా ప్రవేశం అనే దాని గురించి వివరించడం చూసాము. ఇక తర్వాతి అంశం 11, జన్మాంతర ప్రయత్నం. శ్రీరాముడు: మహర్షి, ఇప్పుడు ఈ సందర్భంలో 2 సందేహాలను మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. 1, ఒక జీవుడు మూఢత్వం తాండవించే పరిసరాలలో జన్మించాడు అనుకుందాం. భోగరాగాదులలో ప్రవృత్తుడై అధమత్వంతో జీవితం గడుపుచున్నాడు అనుకోండి. అతనికి యోగుల సాంగత్యం లభించకపోతే ఇక అతడు ఉద్ధరించబడేది ఎట్లా? ఇక అతని గతి అంతేనా? అతను మోహరాగాలలో మునిగి తేలుతూ అధమ స్థితులకు దిగజారవలసిందేనా? అతడు ఎట్లా బాగుపడేది? 2, ఒకడు శుభేచ్ఛ అనే మొదటి భూమికలోనో లేక 2వ భూమికలోనో ప్రవేశించుండగా ఆయుష్ తీరిపోయిందనుకోండి. ఇప్పుడు అతనికి ఎటువంటి గతి లభించబోతుంది? శ్రీ వశిష్ఠ మహర్షి చిరునవ్వుతూ: ఓ రామచంద్ర, సాధక జనులపై గల అవాధ్యమైన ప్రేమచే అవతారమూర్తివగు నీవు ఈ ప్రశ్నలను ఈ సందర్భంలో అడుగుచున్నావన్న సంగతి నేను గమనిస్తున్నాను. మంచిది. అయితే ఈ విషయం ఇతఃపూర్వం మనం ఈ సంవాదంలో సంభాషించుకున్నది. ఈ సందర్భంలో ఉచితంగా మరికొన్ని విశేషాలతో ప్రస్తావిస్తాను. ఒకడు మూఢుడై అనేక దోషములను ఆశ్రయిస్తూ జీవితంను గడిపివేస్తున్నాడనుకో. అతడు ఎప్పటికైనా నా ఈ మార్గం యుక్తమైనది, దోషభరితమైనది, దుఃఖభరితమైన యోనులకు దారి తీయగలదు అనే వివేకం పొందాలి. అట్టి వివేకం లేక వైరాగ్యం పొందనంత వరకు అతడు ఈ విశాల సంసారంలో ఉండియే తీరుతాడు. ఇప్పుడు ఉపాయం ఏమిటి అనే ప్రశ్నకు అతను రావాలి. అప్పుడు స్వవిచారణ చేతనో కాకతాళీయంగానో లేక సాధుజన సాంగత్యం చేతనో ఉద్ధరించబడతాడు. అట్టి జీవునిలో వైరాగ్యం ఉదయించాలి. వైరాగ్యం ఉదయించిన తర్వాత తప్పకుండా త్వరలోనే భూమిక అనేది ఉదయిస్తోంది. తద్వారా సంసారం నశిస్తోంది. ఇది శాస్త్ర సిద్ధాంతం. వైరాగ్యం ఉదయించగానే అతనికి సహకరించడానికి సాధన జ్ఞాన పాఠముల రూపంలో శాస్త్రములు సిద్ధంగా ఉన్నాయి. అట్లా కాకుండా నేను కుమార్గాన్ని దోష స్వభావాన్ని కొనసాగిస్తూనే ఉంటాను. మీకు చేతనైతే నన్ను ఉద్ధరించండి అని పలికే వారికి పదార్థములు ఎదురుగా ఉన్న తినని వానికి ఆకలి తీరనట్లు శుభేచ్ఛ ప్రవృత్తం కాదు. సంసారం బంధ శృంఖలాలను తగిలించి అతనిని తన వెంట త్రిప్పుకుంటూనే ఉంటుంది. అప్పుడు గురువులు చేయగలిగేది ఏమిటి చెప్పు? ప్రయత్నశీలుడైన జీవుడు పరిసరముల ప్రభావమును అధిగమించగలడు. ఇక నీ 2వ ప్రశ్నకు వద్దాం. దేహపతనం అనేది భూమికల దృష్ట్యా చూస్తే ఒకడు నిద్రకు ఉపక్రమించి గాఢ నిద్ర తర్వాత నిద్ర లేవటం వంటిది. ఒకడు ఏ విషయ పరిజ్ఞానంతో సమాచారంతో ఉండి గాఢ నిద్రకు ఉపక్రమిస్తాడో అతను నిద్రలేచిన తర్వాత అదే పరిజ్ఞానం అదే సమాచారంతో తిరిగి కొనసాగిస్తాడు కదా. అట్లాగే ఒకడు ఏ విషయ పరిజ్ఞానంతో సమాచారంతో ఉండి గాఢ నిద్రకు ఉపక్రమిస్తాడో అతడు నిద్ర లేచిన తర్వాత అదే పరిజ్ఞానం అదే సమాచారం తిరిగి కొనసాగిస్తాడు కదా. అట్లాగే ఒకడు ప్రథమ భూమిక యందో లేక ద్వితీయ తృతీయ భూమికల యందు ఆరూఢై ఉండగా అతని ఈ భౌతిక దేహం పతనమైనదనుకో. ఆయా భూమికలను అనుసరించి పూర్వ దుష్కృత్యాలన్నీ సంక్షయించి ఉంటాయి కదా. అందుచే అట్టి జీవుడు దేవతా నగరములందో లోకపాలకుల నగరములందో ప్రవేశించి
క్రీడించగలడు. ఆ తర్వాత పూర్వకాలకృతమైన పుణ్య సమూహం దుష్కృతంలో సంక్షయించిన తర్వాత భూలోకంలో యోగి అయి జన్మిస్తాడు. శుద్ధులు, శ్రీమంతులు, గుణవంతులు, సజ్జనులు అగు వారిళ్లలో పుడతాడు. అప్పుడిక పూర్వకాలికమైన వాసనలచే మరల యోగంను సేవిస్తాడు. ఆ బుద్ధిమంతుడు పూర్వాభ్యాస వశం చేత మరల యోగ భూమికా క్రమమును గుర్తుకు తెచ్చుకోవటం జరుగుతోంది. మరల ఉత్తరోత్తర భూమికలను అద్రోహిస్తూ ముందుకు పోతూ ఉంటాడు. జై శ్రీరామ్. ఈ విధంగా జన్మ జన్మాంతర ప్రయత్నం 11వ అంశాన్ని గురించి ఏ విధంగా అంటే తను పతనం అయినా కూడా మళ్ళీ ఎలా ఉంటుంది అతని జన్మ, ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో కూడా 6వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించినప్పుడు చెప్తూ ఉంటాడు. అర్జునుడు అడుగుతాడు, మరి తను అభ్యాసం చేస్తూ పరమాత్మ యందు యోగభ్రష్టుడై ఒకవేళ మధ్యలోనే అంటే ఆ ప్రయత్నం ఆ యోగం అనేది మనస్సు అనేది నిలబడకపోయినా కూడా ఆయనని ఆ విధంగా అభ్యాసం చేస్తూ మధ్యలోనే ఆయన ప్రాణం అనేది వెళ్ళిపోతే అప్పుడు అతని పరిస్థితి ఏంటి అని అర్జునుడు సందేహిస్తే, అర్జునుడు అడిగిన ప్రశ్నకి కృష్ణ భగవానుడు సమాధానం చెప్పడం మనం చూసాము. ఎలా అంటే అతను పతనమైనా కూడా అతని యొక్క పుణ్యం అనేది ఒకవేళ ఆసక్తితో ఉండి కర్మఫలం అనేది అలా ఉంటే అతను ఉత్తమ లోకాలలో సుఖాలను అనుభవించి మళ్ళీ శ్రీమంతుల ఇంట్లో పుట్టడం అనేది జరుగుతుంది అని, అలాగే ఆసక్తి లేకుండా ఉంటే అతడు ఇంకా మళ్ళీ లోకాలకు వెళ్ళి అనుభవించడం అనేది కాకుండా ఇక్కడే మానవ జన్మ తీసుకొని తన యొక్క సాధనను కొనసాగించి తనని చేరుతాడు అని చెప్పడం మనం అక్కడ చూసాం. ఇక్కడ కూడా మనకి అదే విషయాన్ని తెలియజేశారు. ఇక తర్వాతి అంశం 12 ఉత్తరోత్తర భూమిక సంప్రయాణం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఇప్పటిదాకా ఈ సందర్భంలో చెప్పుకున్న ఒకటి శుభేచ్ఛ, 2 విచారణ, 3 అసంగం అనే 3 భూమికలు జాగ్రత్తకు సంబంధించినవి. ఎందుకంటే ఇవి యథాప్రకారంగా జగత్తు లాగానే భేద బుద్ధి చేతనే ఏర్పడతాయి. ఈ భూమికలలో ఉన్న ఉత్తరోత్తర యోగయుక్తులచే ఆర్యత్వం ఉదయిస్తోంది. అనగా వీరు తదితరులచే ఆరాధించబడుటకు అర్హులవుతారు. సద్గుణ ఆధిక్యత చేత వారు పూజార్హులు, మార్గదర్శకులు అవుతారు. వీరిని చూచుటచే పూజించుటచే 3 జనులకు కూడా మోక్షం పట్ల అపేక్ష పుడుతోంది. ఆర్యుడు అనగా ఎవరో ఇక్కడ కొన్ని విశేషాలు చెప్పుకుందాం. ఆర్యుడు ఎవడైతే నిత్య నైమిత్తికమైన కర్తవ్యములను ఆచరిస్తూ కర్తవ్యములు కాని వానిని కామ్య కర్మలను ఆచరించక ప్రస్తుతమైన ఆచరణం నందు స్థితి కలిగి ఉంటాడు. అట్టి వానిని ఆర్యుడు అంటాం. ఇతడు సాంఘిక, లౌకిక, ప్రసిద్ధ ఆచారములకు అనుకూలంగా ఉంటాడు. శాస్త్రోక్తములైన వాటిని చిత్తమునకు సౌమ్యం కలిగించగల వ్యవహారములను గ్రహిస్తూ ఉంటాడు. యోగికి ఈ ఆర్యత్వం అనేది ప్రథమ భూమికలో అంకురిస్తోంది, ద్వితీయ భూమికలో వికసిస్తోంది, 3వ భూమికలో ఫలీభూతమవుతూ ఉంటుంది. ఇట్టి ఆర్యత్వ దశలో దేహపతనమైన యోగి శుభ సంకల్పములకు సంబంధించిన భోగములను చిరకాలం పొంది మరల యోగి అయి జన్మిస్తాడు. ఈ 3 భూమికల అభ్యాసంచే క్రమక్రమంగా అజ్ఞానమంతా నశిస్తోంది, సమ్యజ్ఞానం ఉదయిస్తోంది. చిత్తము పూర్ణచంద్రుని వల్ల శాంతి పొందుతూ ఉంటుంది. 4వ భూమిక ద్వైత శమం స్వప్న సాదృశ్య భూమిక. ఈ 4వ భూమికలో ఆ సాధకుడు ప్రవేశిస్తాడు. ఈ భూమికలో ప్రవేశించిన యుక్త చిత్తులగు యోగులు జగత్తునంతటినీ విభాగరహితమైన దానిగాను, అనాది అనంతమైనటిదిగాను, ఆనందరసైక స్వరూపంగాను వీక్షిస్తూ ఉంటారు. ద్వైతము సర్వదా శమిస్తూ ఉంటుంది. ఈ 4వ భూమికలోని యోగులు ఈ జగత్తునంతటిని ఒక స్వప్నం వంటిదిగా చూస్తూ ఉంటారు. అందుచేత దీనిని స్వప్న సాదృశ్య భూమిక అని అంటూ ఉంటారు. మొదటి 3 భూమికలు జాగ్రత్త సంబంధములైతే ఈ 4వది స్వప్న సాదృశ్యమైనది. 5వ భూమిక అద్వైత బ్రహ్మస్థితము, సుషుప్తు ఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు. ఇక 5వది సుషుప్త సాదృశ్య భూమిక. ఇందులో యోగి కేవలం సత్తా మాత్రంగా సంభాషించి ఉంటాడు. ఇతనిలో ద్వైతభావం లేక స్ఫురణ అనేది మచ్చుకైనా ఉండదు. కనుక అతి ప్రసన్నుడై ఉంటాడు.
ఈతడు అసంగమగు తన స్వరూపము లేక ఆత్మస్వరూపం ఎరిగి ఉండటం చేత అద్వైత బ్రహ్మం నందు సదాస్థితి కలిగి ఉంటాడు. తోటివారికి తన తత్వాత్మకం గురించి చెప్పుకోవటానికి మాటలు చాలవు. మగవాడు తన ప్రియురాలిపై గల ప్రేమాధిక్యత చెప్పుకోజాలనట్లు ఈతడు తన సర్వాంతర్గతమైన ప్రేమాస్పద స్వరూపంపై ఇట్లని చెప్పజాలడు. తదితరులందరినీ తన ఆత్మ యొక్క విన్యాస ప్రకటన వలె దర్శిస్తాడు. ఈ 5వ భూమిక సంపాదించిన యోగి బాహ్య వ్యాపార తత్పరుడై ఉన్నప్పటికీ అంతర్గతంగా ఘనీభూతమైన నిర్విషయత్వమును దాల్చి ఉంటాడు. అతని ఆనంద సాగరమునకు అవధులు ఉండవు. ఎవరు అవధులు కల్పించజాలరు. తోటి వారితో మాట్లాడుచున్నప్పుడు అంతా తెలిసి కూడా ఏమీ చెప్పజాలనట్లు ఉంటాడు. ఈతని సుషుప్త ఘనుడు, ఆనందమయుడు, అంతర్ముఖుడు అని కూడా పిలుస్తున్నారు. ఈ 5వ భూమికను అభ్యాసం చేస్తూ వాసనారహితుడైన పూర్ణశాంతుడై ఉండటం చూసి ఈతడు నదరు బెదరు లేని మొద్దురా అని కొందరు అనుకోవచ్చు. ఎందుకంటే అందరూ గొప్ప విలువైనవి అనుకునే వాటి పట్ల ఈతడు నిద్రాలు వలె ఉంటాడు. 6వ భూమిక తురీయం. తలుపు దగ్గరికి కొద్దిసేపు అవుతుంది. ఎగురుతుండుకుంటాడు. ఆరవ భూమిక తురీయము. ఉక్త సమయంలో ఉక్త ప్రకారంగా 5వ భూమికను అభ్యసించి యోగి ఎప్పుడో తురీయం అనబడే 6వ భూమికలో ప్రవేశిస్తున్నాడు. అచట సత్తు గాని అసత్తు గాని అహంకారం గాని భాషించదు. ఆ యోగి మనవర్జితుడై ఉంటాడు. ద్వైత అద్వైత వితర్క రహితుడై ఉంటాడు. గ్రంథి శూన్యుడై సందేహములనేవి లేనివాడై ఉంటాడు. భావనల కన్నింటికి ఆవల నెలకొని ఉంటాడు. అట్టివాడు జీవించుట అనబడు కార్యక్రమంచే స్పర్శించబడక ఉంటాడు. అతీత స్వభావం అలవర్చుకోనటం చేత ఆత్మవంతుడై ఉండటం అను విశేషంతో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వదా నిగృహీతత్వం అలవర్చుకొని ఉంటాడు. కర్మలచే నిబద్ధించబడక పోవటం చేత శాస్త్రములు ఇతనిని జీవన్ముక్తుడని పిలుస్తున్నాయి. 6వ భూమిక తురీయము. ఉక్త సమయంలో ఉక్త ప్రకారంగా 5వ భూమికను అభ్యసించే యోగి ఎప్పుడో తురీయం అనబడే 6వ భూమికలో ప్రవేశిస్తున్నాడు. అచట సత్తు గాని అసత్తు గాని అహంకారం గాని భాషించదు. ఆ యోగి మనవర్జితుడై ఉంటాడు. ద్వైత అద్వైత వితర్క రహితుడై ఉంటాడు. గ్రంథి శూన్యుడై సందేహములనేవి లేనివాడై ఉంటాడు. భావాల కన్నింటికి ఆవల నెలకొని ఉంటాడు. అట్టివాడు జీవించుట అనబడు కార్యక్రమంచే స్పర్శించబడక ఉంటాడు. అతీత స్వభావం అలవర్చుకొనటం చేత ఆత్మవంతుడై ఉండటం అను విశేషంతో ప్రకాశిస్తూ ఉంటాడు. సర్వదా నిగృహీతత్వం అలవర్చుకొని ఉంటాడు. కర్మలచే నిబద్ధించబడక పోవటం చేత శాస్త్రములు ఇతనిని జీవన్ముక్తుడని పిలుస్తున్నాయి. ఈ జీవన్ముక్తుడు శరీరం ధరించి ఉన్నప్పటికీ ముక్తరూపుడే. శరీరం ఉండి కూడా జగత్ స్వభావరహితుడై ఉంటాడు. చిత్రపటంలోని దీపం గాలి వీచికలకు రెపరెపలాడుతుందా? లేదు కదా. అట్లాగే అతని బుద్ధి సర్వదా నిశ్చలత్వమును వీడదు. ఖాళీగా ఉన్న కుండకు లోపల బయట కూడా శూన్యాకాశమే ఉన్నట్లు అతడు లోపల బయట విషయాతీతమైన నిర్వికారమైనము కలిగి భాసిల్లుతూ ఉంటాడు. సముద్రంలో ఒక ఘటం ముంచబడిందనుకో, అప్పుడు ఆ పాత్ర యొక్క బయట లోపల కూడా జలమే ఉన్నది కదా. 6వ భూమికలో ఉన్న నిత్య నిరతిశయానంద రూపుడగు ఈ యోగి బాహ్య అభ్యంతరం నందు పరిపూర్ణుడై పరమాశ్చర్య రూపమును పొందినవాడై ఉంటాడు. తన యొక్క పరిపూర్ణ స్వభావంచే అన్నీ పొందినవాడై ఉంటాడు.
ఇంకా ఈ లోకం పొందాలి, ఆ రూపం కావాలి, అచ్చటికి వెళ్ళాలి, ఇది ఇంకా ఏర్పడాలి అనే అసంపూర్ణ భావాలు అతనికి ఉండవు. ఓ రామ, నిత్య సిద్ధుని ముందు భౌతిక సిద్ధులు సూర్యునికి చూపే దివిటి వంటివి. నిత్య సిద్ధుడై ఉండి కూడా ఏమి పొందని వాడై ఉంటాడు. ఇట్లా 6వ భూమిక అందున్నవాడై క్రమంగా ఆ యోగి 7వ భూమికను పొందుచున్నాడు. 7వ భూమిక విదేహ ముక్తిత్వము. ఈ 7వ భూమికను విదేహ ముక్తిత్వం అని వర్ణిస్తున్నారు. ప్రాపంచిక భూమికలన్నింటికి ఇది ఎల్ల. ఈ భూమిక వాక్కుకు అగోచరం అనబడుచున్నది. కొందరు దీనిని శివం అంటున్నారు, మరికొందరు బ్రహ్మం అని పిలుస్తున్నారు. ఇంకొందరు ప్రకృతి పురుషుల ఐక్యము యొక్క వివేకమని భావిస్తున్నారు. కొందరైతే తాను చూస్తున్నదంతా తానే అయి ఉండటం అని అభివర్ణిస్తున్నారు. ఇంకా కొన్ని సైద్ధాంతిక విభాగాలలో దీనిని వాసుదేవత్వం, స్వర్గం, మహేశ్వరత్వం ఇట్లా నిజకల్పిత విభేదాలచే పలు విధాలుగా వర్ణించడం జరుగుతోంది. అయితే రామచంద్ర, అది వచించటానికి అలవి కాని మాట నిజమే, కానీ ఏదో విధంగా దాని గురించి వర్ణించటం, ఉపదేశించటం జరుగుతూనే ఉన్నది. దాని భోగ త్యాగ అధోగత్యాగ లక్షణాలు, ఉపదేశాలు కొనసాగుతూనే ఉన్నాయి. మంచిదే. చివరికి మాత్రం అది అనిర్వచనీయమైన అనుభవం మాత్రమే. ఓ రామచంద్ర, ఈ విధంగా సమస్త భూమికల గురించి ఇక్కడ చెప్పాను. ఈ సమస్త భూమికలు జీవుని స్థితిని నిర్ణయిస్తాయి కదా. అందుచేత మనం పూర్వమే సవిస్తారంగా చెప్పుకున్నాం. అక్కడ 1 శుభేచ్ఛ, 2 విచారణ, 3 తనుమానన, 4 సత్వాపత్తి, 5 అసంసక్తి, 6 పదార్థ భావన, 7 తుర్యగము అని వర్ణించాం. వేరువేరు ఋషులు వేరువేరు కాలాల్లో ప్రవచించిన ఈ భూమికా సిద్ధాంతానికి కొంచెం పేర్ల భేదం ఉంటే ఉండవచ్చు గాని సిద్ధాంతపరంగా సామ్యత్వమే కలిగి ఉందని గ్రహించాం. భూమికా యోగం గురించి మరి వర్తమాన పరిశీలనను ముగించే ముందు ఒక్క వాక్యం చెబుతాను. అసాం అభ్యాస యోగేన న దుఃఖమనుభూయతే. ఈ 7 భూమికలు అభ్యాసవశం చేతనే సంప్రాప్తిస్తాయి. అంతేకాని ఓ జనులారా, అవి ఏవో ఉదాహరణ పరిమితములు అనుకొని, మహనీయులు ఎవరికో మాత్రమే సాధ్యమనుకొని విని ఊరుకోకూడదు. అభ్యాసం కొరకే ఇవి చెప్పబడ్డాయి. శుభేచ్ఛలో ప్రవేశించే జీవుడు అభ్యాసవశంగా క్రమంగా ఉత్తరోత్తర భూమికలను అధిరోహించగలడు. ఈ భూమికల అభ్యాస యోగం చేత దుఃఖానుభవాలన్నీ త్వరితరీతిగా తొలగుతాయి. క్రమంగా దుఃఖం యొక్క అనుభవలేశం కూడా ఉండదు. కనుక ఏ భూమికలు ఏ లక్షణాలు చెప్పబడ్డాయో అవి ప్రయత్నపూర్వకంగా అలవర్చుకోండి. జై శ్రీరామ్. ఈ విధంగా ఉత్తరోత్తర భూమిక సంప్రయాణం అనే అంశాన్ని గురించి, అంటే ఒక్కొక్క భూమిక నుంచి ఇతర భూమికలోకి వెళ్ళడం ఎలా అనే అంశాన్ని గురించి వివరించడం జరిగింది. ఇక ఈ 13వ భాగంలో చివరి అంశం 13. ఇచ్ఛను అధిగమించాలి. శ్రీరాముడు: మహాత్మా, మీరు అత్యద్భుతంగా వర్ణించి చెప్పిన ఆ 7 భూమికలలో ప్రవేశించడం, ఈ సంసారంను జయించి వేయటం అనే ఉభయ విషయములను దృష్టిలో పెట్టుకొని ఏవైనా ఉపాయాలు కానీ దృష్టాంతోపమానాలు కానీ ఉపదేశించ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, ఈ జీవునికి సంబంధించిన ఒక గొప్ప యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో విజయం పొందాలి. పొందితే గాని 7వ భూమికలో జీవుడు ప్రవేశించలేడు. అయితే యుద్ధ భూమిలో ఒక గొప్ప ఆడయేనుగు శత్రుపక్షంలో ఉండి ఈ జీవుని గెలుపును నిరోధిస్తోంది. మందగమనం కలది, మహా గర్వితమైనది, యుద్ధంలో మహా ఉత్సాహం నేర్పరితనం కలది అగు ఆ ఆడయేనుగును నిరోధించడం గురించి జనులంతా యోచించదరుగాక. యుద్ధభూమిలో కలియ తిరుగుచున్న ఆ ఆడ ఏనుగుకు గొప్ప భయమును గొల్పే దంతాలున్నాయి. అది ఘీంకరిస్తూ ఆ యుద్ధభూమిలో అటు ఇటు సంచరిస్తూ ఉంటే చెప్పరాని అనర్థాలన్నీ వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఆ ఏనుగును పట్టుకుని చంపాలి, లేకపోతే 7వ భూమిక ప్రదేశమును పొందగలిగే ప్రసక్తే లేదు. ఆ ఏనుగు యుద్ధభూమిలో యథేచ్ఛగా సంచరిస్తూ ఉన్నంత వరకు ఎవడైనా సరే 7వ భూమిక ప్రవేశం చేయగల సామర్థ్యం పొందలేడు. శ్రీరాముడు: మహర్షి, ఆ ఏనుగు ఏది? ఆ యుద్ధభూములు ఎక్కడున్నాయి? దానిని సంహరించడం ఎట్లా? చాలా కాలంగా అది ఎక్కడ క్రీడిస్తోంది? మాపై కరుణతో ఈ విషయాలు విశదీకరించండి. శ్రీ వశిష్ఠ మహర్షి: నాకు ఏదో ఈ దృశ్యంలో లభించాలి అని కోరికయే ఆడ ఏనుగు. ఈ దేహం అనే అరణ్యంలో అది చాలా ఉల్లాసంగా పచారులు చేస్తోంది. మదించిన ఇంద్రియాలే దాని శిశువులగు గున్న ఏనుగులు.
మనస్సు అనే కారడిలో దాగి ఉండి అది తెలియకుండా వచ్చి పడుతోంది. శుభాశుభ కర్మలు దాని యొక్క 2 దంతాలు. నలువైపులా విస్తరించి ఉన్న వాసనా సమూహంలో దాని మదము. సంసార దృష్టిలో ఆ యుద్ధభూమి. ఇచ్చ అనబడే ఆ ఏనుగు అల్పజ్ఞుల జీవులను అతి తేలికగా చుట్టి గాలిలోకి విసిరివేస్తోంది. ఇక ఆ జీవులు అనేక ఉపాధుల ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నారు. వాసన, చేష్ట, మనస్సు, చిత్తము, సంకల్పము, భావన, స్పృహ ఇవన్నీ కూడా చిత్తకోశంలో గల ఇచ్చ యొక్క వివిధ నామములు. మహాధైర్యం అనే అస్త్రం చేబూని నిరాధరణం అను బలంతో సర్వ పదార్థ రూపములలో అన్ని వైపులా వ్యాపించి ఉన్న ఈ ఇచ్చ అనే ఆడ ఏనుగును సర్వ విధాలా జయించాలి. ఎందుకంటావా? ఈ ఇచ్చ ఎంతెంతవరకు సమస్త వస్తు రూపమై విజృంభిస్తూ ఉంటుందో అంతవరకు మహాభయంకరమైన దుష్ట సంసారం అనే విషూచి ఉండియే తీరుతోంది. ఏదేదో నాకు లభించాలి అను రూపం గల మనస్సు ఏదైతే ఉన్నదో దానిని మనం సంసారం అని అంటున్నాం. అట్టి దాహ స్వభావం శమించిందా అదియే మోక్షం. సమస్త జ్ఞానసారం ఇదే. తెల్లటి పరిశుభ్రమైన వస్త్రంపై రంగు చక్కగా అంటుతోంది. అద్దముపై నూనె చుక్క ఇంకకుండా యథాతథంగా ఉంటుంది కదా. ఎవడైతే ఇచ్చారహితుడై నిర్మలాకారయుక్తుడై ఉంటాడో అట్టి వాని హృదయంలో 1 ఉపదేశవాణి, 2 అనుభవ ప్రకాశము ఈ 2 వికసిస్తాయి. అయితే ఇచ్ఛారహితమయ్యేదెట్లా? విషయంలో స్మరించకపోయినంత మాత్రం చేతనే సంసారంనకు అంకురమైనట్టు ఇచ్చ ఉపశమించగలదు. ఇచ్చ అనేది కొంచెం ఉదయించినా సరే అది అనర్థకారిని కాగలదు. అందుచేత విషయములను స్మరించడం అనే శస్త్రంతో ఇచ్చ అనే అంకురం ఏర్పడకుండా, విషయములను విస్మరించడం అనే శస్త్రంతో ఇచ్చ అనే అంకురం ఏర్పడకుండా తగు జాగ్రత్త తీసుకోవాలి. ఇచ్చచే వ్యాపించిన హృదయం గల జీవుడు జీవస్వభావానికి అతీతుడు కాలేకపోతున్నాడు. విషయేచ్ఛ విస్మరణ అనబడే ప్రత్యాహార రూపమగు యత్నంన తత్పరుడగువాడు అత్యంత సులభంగా ఆత్మయందే స్థితి కలిగి ఉంటాడు. ఈ ప్రత్యాహారం అనే దానికి 2 దశలు ఉన్నాయి. ఒకటి ప్రత్యాహార అభ్యాస దశ. విషయముల పట్ల విస్మరణం అనేది మొట్టమొదట సాధిస్తూ రావాలి. క్రమక్రమమైన ప్రయత్నం చేతనే ఇది సాధ్యం. క్రమంగా ధ్యాస అభినివేశములను విషయముల నుండి విరమింపజేయాలి. శాస్త్రములు, శాస్త్రజ్ఞులు దైవారాధన, యోగాభ్యాసం వంటి అనేక ఉపాయములను అందించటంలో అంతర్లీనోద్దేశం ప్రత్యాహారమే అయి ఉన్నది. 2. ప్రత్యాహార పరిపక్వ దశ. పరిపక్వ దశ యందు ఇక ప్రత్యాహారమునకు ప్రత్యేకమైన అవధానం అవసరం ఉండదు. నిద్ర మొదలైనవి స్వతసిద్ధంగా ఏర్పడినట్లే ప్రత్యాహారం స్వతసిద్ధమగుచున్నది. కల్పన. ఇది నాకు కలుగుగాక అనబడే తీవ్రేచ్ఛను విఘ్నులు కల్పన అని కూడా పిలుస్తున్నారు. పదార్థముల విస్మరణ అనే ప్రత్యాహార ఫలం కల్పనా త్యాగం అయి ఉన్నది. స్మృతి విషయముల గురించి స్మరణ లేకపోవటాన్ని శివరూపం అని పిలుస్తున్నారు. సంకల్ప దశలో ఇతఃపూర్వం అనుభవించనివి కూడా పాల్గొనుచున్నాయి. అందుచేత రాఘవ, అనుభవించిన వాటిని గురించి గాని అనుభవించని వాటిని గురించి గాని ఏర్పడే స్మృతిని ఒక కాష్టం వలె శీఘ్రంగా విస్మరించి ఉండు. ఆ రెండింటి చేత స్పర్శింపబడని ఒకానొక రహస్యమైన రూపంను ధరించిన వాడవై ఉండు. అసంకల్పమే శ్రేయం. ఓ జనులారా, సంకల్పరహితుడై ఉండటమే పరమశ్రేయం అని నేను 2 చేతులు పైకెత్తి ఎలుగెత్తి ప్రకటిస్తూనే ఉన్నాను కదా. అయినా అనేక మంది నా ఈ మాటలు వినిపించుకోవటమే లేదు. సంకల్పంలో ప్రవేశించి అందులో తారసపడే సుఖ దుఃఖానుభవములను గొప్పగా నమ్ముకొని ఉంటున్నారు. అసంకల్ప స్థితి యొక్క మహిమను ఈ జనులు ఎందుకో పట్టించుకోవటం లేదు. అసంకల్పత్వమును అంతఃకరణంలో ప్రతిక్షేపించుకోవటానికి యత్నించరేం? నాయనలారా, సమస్త ఇంద్రియ మనో వ్యాపారములను రహితం చేసి కేవలం తూష్ణీ స్థితి యందు ఉండటం అభ్యసిస్తూ ఉన్నంత మాత్రం చేతనే అప్పుడు బ్రహ్మదేవుని మహాసామ్రాజ్య సుఖం కూడా ఒక గడ్డి పరక వలె స్వల్పమైనదిగా, తుచ్చమైనదిగా భాషించగలదు. ఇక ఈ ప్రాపంచిక సౌఖ్యాల గురించి వేరే చెప్పేదేమున్నది? అట్టి సంకల్పరాహిత్య స్థితిని బహుమానందమయ్యుండగా మీరు అబ్బా, ఎప్పటికో ఆ స్థితి, అది మనకు లభ్యపడుతుందా? లేదు, ఎవరో గొప్ప గొప్ప వాళ్ళకి మాత్రమే అని ఎందుకు వేదన చెందుతున్నారో చెప్పండి. శ్రీరాముడు. మహర్షి, సంకల్పములన్నింటికీ ముందే సత్స్వరూపంలో ఏర్పడి ఉన్న స్వయం ఆత్మస్వరూపులై ఉండి కూడా జనులలో అనేకులు అవశ్యం నిర్వర్తించవలసిన అనేక కార్యక్రమములు ఉండి ఉండగా అసంకల్పత్వం ఎలా సాధ్యం అనే అభిప్రాయం కలిగి ఉండటం జరుగుతుంది. ఈ విషయమే తమ వ్యాఖ్యానం ప్రసాదించండి. శ్రీ వశిష్ఠ మహర్షి. ఒకడొక ముఖ్యమైన పని మీద ఒకానొక చోటికి వెళ్ళాలనే ఉద్దేశంతో అడుగులు వేస్తూ
బయలుదేరాడనుకో, అప్పుడు ఆ బాటసారి ఈ అడుగు ఇటు వేయాలి, ఆ అడుగు అటు అనే ప్రయత్నపూర్వకమైన సంకల్పం లేకుండానే బాటలో సాగిపోతూ గమ్యానికి చేరుతాడు. చూచావా, యోగి కూడా అసంకల్పపూర్వకంగా స్వకర్మలందు ప్రవర్తించుచున్నాడు. ఎక్కడ సుఖదుఃఖ మానవమానాది భావావేశాలు జతచేరి ఉంటాయో అక్కడ మాత్రమే సంకల్పం సంకల్పంగా కొనసాగుతుంది. లేదా ఆ సంకల్పత్వమును నిర్వర్తించవలసినది నిర్వర్తించగానే మటుమాయమవుతోంది. ప్రతి జీవుడు తన దినచర్యలో అనేక సంకల్పాలు అసంకల్పంగా పరిణమింపజేయుచున్నాడు. ఒక తల్లి తన పిల్లవాడిపై చూపే కోప సంస్కారంగా రూపుదిద్దుకుంటుందా? లేదు. పిల్లవాడు అల్లరి ఆపగానే ఆ కోప సంకల్పం అసంకల్పం అయిపోతుంది కదా. అట్లాగే సర్వసంకల్పములను వ్యవహారం కొరకు మాత్రమే ధరించిన మరుక్షణం ఎందుకు అసంకల్పంగా చేసి వేయరాదు చెప్పు. తప్పకుండా ప్రయత్నం చేత సుసాధ్యమేనని సకల జనులకు నా మనవి. ఈ విధంగా ఎక్కువగా చెప్పవలసిన పనేమున్నది? సంక్షేపంగా ఒక్క మాట మరొకసారి ప్రకటిస్తున్నాను విను. సంకల్పం పరోబంధ తద్భావో విముక్త. సంకల్పం పరమబంధం, సంకల్పం లేకుండటమే మోక్షం. ఓ రామచంద్ర, ఈ సమస్త ప్రపంచమును అజమో శాంతమో అనంతమో ధ్రువమో అవ్యయమో నిత్యసిద్ధమో అయినట్టి పరమార్థ సిద్ధిరూపంగా చూస్తూ ఉండు. యథాసుఖంగా ఉండు. సమస్త దృశ్యంను మరచి అక్షయము శాంతము అయిన రూపం అవధరించి ఉండటమే యోగం అని శబ్దంచే ఉద్దేశించబడింది. కాబట్టి నీవు వాసనారహితుడవై యోగం నందు స్థితి కలిగి ఉండి ఇక ఆపై యథాప్రాప్తములైన కర్మలను నిర్వర్తించు. లేదు, కర్మలు త్యజించదలిచావా, సమాధిపరుడవై కర్మలు చేయకుండుము. అహం, మమ, నేను, నాది అనే అధ్యాస యొక్క త్యాజ్యమే చిత్తక్షయం. సమస్త దృశ్యం యొక్క అకృత్రిమం స్వాభావికమగు చిత్తరాహిత్యం, అదే జీవబ్రహ్మల యోగం కూడా. అదే సంకల్ప త్యాగమని కూడా చెప్పబడుతోంది. కాబట్టి నీవు ఆత్మమయుడవై ఆత్మకు చెప్పబడిన అప్రమేయ అసంగాది స్వభావమును సంతరించుకున్న వాడివై ప్రశాంతుడవై ఉండుము. పరమాత్మ సర్వదా శివమై సర్వవ్యాపకమై శాంతమై బోధరూపమై అజమై శుభప్రదమై ఉన్నది. అట్టి పరమాత్మతోటి ఏకత్మ భావనే సర్వత్యాగం. అట్టి సర్వత్యాగ భావనను నీ అంతఃకరణం నందు నిరంతరం చేస్తూ ఉండి ఇక ఆపై కర్తవ్యములైన కార్యములను భాగముగా ఆచరించు. ఓ సర్వజనులారా, నా ఈ మాటలు శ్రద్ధగా వినండి. 1. నేను, నాది, అహం, మమ మొదలైన భావనలు ఉన్నంతవరకు ఈ జీవుడు ఎన్నటికీ దుఃఖముల నుండి విముక్తుడు కానేరడు. 2. అహం, మమలను త్యజించటం చేత విముక్తుడవుతాడు. ఈ 2 విషయాలు ఎరిగిన వారై ఇక ఆపై మీరు కర్మలను నిర్వర్తించడమో త్యజించడమో మీ ఇష్టం. ఏది ఎట్లయినా పర్వాలేదు, అట్లే నిర్వర్తించండి. జై శ్రీరామ్. ఈ విధంగా ఇచ్ఛను అధిగమించాలి అనే అంశాన్ని గురించి మనకు విపులంగా వివరించడం చూసాం. దీనితో మనకి ఈ యొక్క 13వ భాగం అనేది పూర్తయింది. మనకి తర్వాత 14వ భాగం శ్రీ వాల్మీకి మహర్షి ప్రవచనం. దీని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాం. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.